ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామంలో ప్రత్యేకంగా ఇక్కడ ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుంది. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ దరఖాస్తులు అయితే అందరూ అధికారులకు ఇస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ పెద్ద ఎత్తున మరి ఈ గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. దరఖాస్తులు అందరికీ కూడా ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి వారు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇక్కడ స్థానికంగా కొంతమంది ఉన్నారు, వారిని తెలుసుకుందాం. చెప్పండి అమ్మ, ఈ యొక్క ప్రజావాణి పెట్టడం మీరందరూ కూడా ఎట్లా ఫీల్ అవుతున్నారు? సీఎం కూడా ఈ గ్రామానికి రాబోతున్నారు అంటున్నారు. మీరందరూ కూడా ఏమనుకుంటున్నారు? మీ సమస్యలను తీరుతాయని అనుకుంటున్నాము. మా సమస్యలు తీరాలని కోరుతుంటున్నాము. ఇంత పల్లెటూరులో సీఎం రావడం మాది కూడా చాలా గొప్పదనము. కాకపోతే మా ప్రజలు మేము ఆదివాసులము, ఫస్టే వెనుకబడి ఉన్నాము, వెనుక ప్రాంతాల్లో ఉన్నాము. కాబట్టి మాకు ఏదో సహకారం చేయాలని సీఎం రావాలని కోరుతున్నాము. ఆల్రెడీ మాకు ఇంద్రమ్మ ఇల్లుల గురించి అందరు అడిగేటోళ్ళు. కాకపోతే ప్రతి మా ఊర్లో ఉండేవి 300 ఇల్లులు, అవి కూడా కంప్లీట్ చేయాలని కోరుతున్నాను. మా వాల్గొండ గ్రామము. నా పేరు దుర్వ కళాబాయి, వాల్గొండ. నేను ఇంద్రా మహిళా శక్తి ఇంద్రావెల్లి మండలం అధ్యక్షురాలని. మా మండల సమైక్యకు 720 సంఘాలు ఉన్నాయి. తర్వాత 30 వివోలు ఉన్నాయి. 30 వివోలకు 28 వివోలకేమో ఇవి మాకు శాంక్షన్ అయినాయి బిల్డింగు మహిళలకు కూర్చోవడానికి. అలాగే మా ప్రజావాణి ఈరోజు 4 తారీఖు నాడు మాకు మొత్తం జిల్లా మొత్తం కదిలి రావడంతో మాకు మా జనాలకు మేలు జరగాలని కోరుతుంటున్నాం. అదే రాబోయే రోజుల్లో సీఎం వస్తున్నారు కాబట్టి మా ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటున్నాం. 2021 ఏప్రిల్ 20 నాడు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి కరోనా లాక్డౌన్ సమయంలోనూ 2021 ఏప్రిల్ 20 నాడు ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి ఈ హీరాపూర్ గ్రామానికి రావడం జరిగింది. ఆ తర్వాత సీఎం హోదాలో ఈ మే నెల చివరి వరకు ఇక్కడికి రాబోతున్నారు. అందుకోసం ఈ గ్రామంలో ప్రత్యేకంగా అధికారులు, ఖానాపూర్ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్తో పాటు అందరూ కూడా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ ప్రజావాణి కార్యక్రమంలో మీ గ్రామస్తులందరూ కూడా ఏ విధమైనటువంటి ఎక్కువగా ఏ సమస్యలను దరఖాస్తు చేసుకుంటారు? సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఎంపీ ఉండేటప్పుడు మన హీరాపూర్ గ్రామానికి ఏప్రిల్ 2021 వచ్చి మా హీరాపూర్ గ్రామంలో మేము ఆదివాసులు ఏం తింటామో ఆ భోజనం తినిపోయిండు. జొన్న గట్క, మక్క గట్క, జొన్న రొట్టెలు, గారెలు తినిపోయిండు. మళ్ళా నేను సీఎం అవుతున్నాను, సీఎం అయినాక మళ్ళీ మీ ఊర్లో వచ్చి నేను తినిపోతున్నాను, ఏదైనా సమస్యలు ఉంటే మీ సమస్యలు పరిష్కరిస్తాను అని మాట ఇచ్చిపోయిండు. అది ఇప్పుడు మే లాస్ట్ వరకు మా హీరాపూర్ గ్రామ పంచాయతీకి వచ్చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. దాంట్లో ప్రజావాణి ప్రోగ్రాం ఈరోజు పెట్టున్నారు. ఎమ్మెల్యే సాబు, కలెక్టరు, పిఓ సాబు వచ్చినారు. మొత్తము 21 శాఖల డిపార్ట్మెంట్ వాళ్ళు మా దగ్గర ప్రజావాణి పెట్టుకున్నారు. ఏమంటే హీరాపూర్ గ్రామ పంచాయతీలో ఏ సమస్యను కూడా పరిష్కారం చేయడానికి ప్రభుత్వ రంగం మొత్తం దిగింది. ఇక్కడ మేము ఏమనుకున్నామంటే ఈసారి సీఎం రేవంత్ రెడ్డి వలన మంచిగా అయింది. మా గ్రామ పంచాయతీ ఇప్పుడు మట్టి కూడా బంగారం అవుతుందని మేము భావిస్తున్నాము. ప్రజలు ఇచ్చిన దరఖాస్తును అన్నీ పరిష్కారం అవుతాయని మేము అనుకుంటున్నాము. మళ్ళీ ఇంకా పరిష్కారం అవుతాయి కూడా. ఎందుకంటే మాట ఇచ్చిపోయిండు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ సార్కు మా గ్రామ ప్రజల నుంచి చాలా చాలా ధన్యవాదాలు. గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఇక్కడ ప్రధానంగా ముఖ్యమంత్రి రాబోతున్నారు. మీరందరూ కూడా ఇక్కడికి ముఖ్యమంత్రి రావడం పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు? ప్రజా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మీరు భావిస్తున్నారు? గతంలో ఆదివాసీ దళిత దండోరా కార్యక్రమం మన ఇంద్రవెల్లి ఏప్రిల్ 21 మన ఇంద్రవెల్లికి రావడం, అదే సమయంలో హీరాపూర్ గ్రామానికి సంబంధించి ఇక్కడ భోజనం కూడా చేయడం జరిగింది. ఇక్కడైతే ఏమేమి సమస్యలు ఉన్నాయో సమస్యలకి పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, జిల్లా కలెక్టర్, పిఓ, ఎమ్మెల్యే, ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చేసి హీరాపూర్ గ్రామానికి సంప్రదించి ఇక్కడ ఉన్న సమస్యల మీద చర్చించడం, దాని మీద ప్రతి ఒక్కరి నుంచి అప్లికేషన్ తీసుకోవడం. ఇప్పుడు మా గ్రామ జీపీకి సీఎం రావడంగా అంటే మేము గౌరవంగా భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎంపీ ఉన్నప్పుడు మా గ్రామానికి సంబంధించి ఎప్పుడైతే నేను ఈ మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా నేను సీఎం అయితే మీ గ్రామానికి కంపల్సరీగా వస్తా అని మాట ఇవ్వడంతో గతంలో ఇలాంటి మన డిప్యూటీ సీఎం గారు పిప్రికి మాట ఇచ్చారు. ఇక్కడ మన ఇదే హీరాపూర్కు రావడం వల్ల గతంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు యనమల రేవంత్ రెడ్డి కూడా మాట ఇవ్వడంతో ఈ హీరాపూర్ గ్రామానికి మే
లాస్ట్ వీక్ ఏ డేట్ అనేది కన్ఫర్మ్ చేయలేదు. కానీ దాని ఉద్దేశంతో ఈరోజు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ రావడం, ప్రజావాణి పెట్టడం, ఇక్కడ ఉన్న సమస్యను అంతా నోట్ చేసి ఈ నోట్ చేసిన అప్లికేషన్ మొత్తానికి నేను పై అధికారికి పంపించడం. నేను గతంలో మా ఆంధ్ర సమాజం కోసము గతంలో హీరాపూర్ వచ్చినప్పుడు మా అంజి గ్రామం కూడా వచ్చేసి మా ఇంటికాడ వచ్చేసి మా సమాజం మీద, సమాజంలో ఏమేమి చర్చలు ఉన్నాయి, ఎంత జనాభా ఉంది, మీకు ఏం కావాలా అని మాట ఇవ్వడంతో గతంలో నేను ఒకే ఒక కోరడం జరిగింది. గతంలో మేము ఆంధ్ర ఆదివాసీ సేవా సమితి తరపు నుంచి మా ఆంధ్ర తెగని పీటీజీగా గుర్తించాలని ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, పాపులేషన్ పరంగా అన్ని విధాలుగా వెనుకబడి ఉన్న దానితో పాటు మా ఆంధ్ర సమాజానికి ఏదో ఒక నామినేట్ పోస్టు కోరడం జరిగింది. గతంలో మన గవర్నమెంట్ మన ఏర్పడక ముందే కోరడంతో అప్పట్లో ఉన్న మన లోకల్ ఎమ్మెల్యే ఎడమబొజ్జు గారు అలాగే సీఎం వాళ్ళకు వినవిస్తే వాళ్ళు మా ఆంధ్ర సమాజానికి చాలా మేలు చేశారు. ఈ హీరాపూర్ గ్రామంలో ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆదివాసీ గిరిజనులు మరి ఇక్కడ దరఖాస్తు చేసుకుంటున్నారు. మరి ఇక్కడ దరఖాస్తులు ఏం చేస్తున్నారు అనేది వారిని నడుచుకున్నాం. చెప్పండి, ఏ సమస్యలు మీరు ఎక్కువగా దరఖాస్తు చేస్తున్నారు? సార్ మాది గోపాల్పూర్ गूड़ा అయితే మాకు ఇన్కే రోడ్ సెల్లే మాకు ఇన్కే రోడ్ ದ ಭೈವೇಲೆ ಪರಿಶಾನ್ ಬಂತ ಇನ್ಕೆ ಡೈಲಿ ವೇರಿ ಬಾಯಿ ಆತಿಗೆ ಮಾಕುನು ಇದು ಬತ್ತಲಿಂತಿರ್ತೇನು ಅಂಬುಲೆನ್ಸ್ ಗಿರ ವಾಡ ಪರಿಶಾನ್ ಬಂತ ಅದೇನಕ್ಕೆ ಫಾರೆಸ್ಟ್ ವಾಲ್ಕ್ ಮಾಕುನು ಇದು ರೋಡ್ ವಾಟ ನಾ ಪೂಲ್ಕು ದೋಹನೈತೆ ಫಾರೆಸ್ಟ್ ವಾಲ್ಕ್ ಮಾಕು ಸತಾಯಿಕಿ ಸೇರ್ಮಂತೇರು ಇನ್ಕೆ ಬಾಯಿ ಬದ್ನಿಕಿ ಸೇರ್ಮಂತೇರು ಮಾಕುನು ಅದೇನಕ್ಕೆ रोक बात कदू सीएम आर्डर तरह జరమంటారు అదేం రాసి పరిశాన్ బంతెన్కి ఇల్లు ఇస్తాం, మీకేమేం కావాలో అది రాసి ఇవ్వండి అన్నారు. అదే రాసి ఇస్తున్నాం. మా దృష్టిలో అంటే మనకి వెళ్ళడానికి సరిగా రోడ్లు లేవు, ఇల్లు లేవు, ఉండడానికి చాలా ఉన్నాయి. ఇట్లా చెప్పు. నాకు వికలాంగు సమస్య ఉంది సార్. పెన్షన్ కోసం దరఖాస్తు ఇవ్వాలని వచ్చినాం. పెన్షన్ రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు అవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. మా వికలాంగు సమస్య తీరాలి సార్. ఇంద్రవెల్లి మండలంలోని ఈ హీరాపూర్ గ్రామంలో ప్రజావాణి కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించారు. అయితే ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద దీనికి ఇక్కడ ఈ గ్రామానికి త్వరలో సీఎం రాబోతున్నారు కాబట్టి ఇక్కడ సమస్యలన్నీ కూడా మరి త్వరగా తీరాలని ఇక్కడ ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివాసీ గిరిజనులు అయితే కావచ్చు, వారి సమస్యలన్నీ కూడా మరి భూమి సమస్యలు కావచ్చు, పెన్షన్ కావచ్చు, మరి రోడ్డు రహదారి ఇతర భూముల సమస్యలు కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే తమ సమస్యలన్నీ త్వరలో తీరబోతున్నాయి. మరి ఇక్కడ ఖచ్చితంగా సీఎం వస్తున్నారు కాబట్టి తమ సమస్య అయితే ఈ యొక్క దరఖాస్తు ఇవ్వడం వల్ల తప్పకుండా తీరుతుందైతే ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమంలో మరి ప్రత్యేకంగా తాము ఇచ్చినటువంటి దరఖాస్తులన్నీ కూడా త్వరలోనే పరిష్కారమయ్యే దిశగా ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని చెప్పేసి అయితే గ్రామస్తులు కోరుతున్నారు. హీరాపూర్ నుండి శైలేందర్, ఏబీపీ దేశం.